గవర్నమెంట్ లేకపోయినా ప్రైవేట్ లోనైనా ఒక ఐటీ రంగం లేదు. మొన్న తీశారు గోబుల్ మిల్లు తీశారు కదండి, మొన్న తీశారు కదా గోబుల్ సమిట్ జరిగింది కదా, ఇన్ని కంపెనీలు అన్నారు కదా, ఎక్కడెక్కడ నిలబెట్టాడు ఎవరైనా క్వశ్చన్ చేయమనండి. నేను ఇక్కడ ఇది నిరూపెట్టా అని ఫోన్ మీద దమ్ముంటే ఎవరైనా కాల్ రెక్కేసుకుని చెప్పుకోనండి. మాట్లాడితే సెట్ మొన్న గోబుల్ సమిట్ అయిందండి, అంతకు ముందు 6 సార్లు గోబుల్ సమిట్ అయింది ఇదే ఏపీలో. 2014 to 2024 10 years లో 7 సార్లు అయింది. కాదు 100 పార్కులు ఉన్నాయి, గ్రౌండ్స్ ఉన్నాయి. ఒక గ్రౌండ్ లో సెల్లర్ పెట్టండి, మార్కెట్ చేద్దాం అనుకుంటే అక్కడ ఉంటారు. ఇక్కడే ఉంది, ఇదే ఉందండి ఫార్మల్ గేట్. ఆ మార్కెట్ ఇవన్నీ కాదండి మేడం గారు, ఒక విషయం ఇవన్నీ కాదు. నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీరు చేసే పని మీరు చేయండి. ఎందుకంటే అంత ఆర్గ్యుమెంట్ అంతకు మించి ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నాను. పెట్టండి, ఈ ఐడియా ఇంకోటి వచ్చి మేము ఇచ్చేస్తామని చెప్తాను. డూప్లికేట్ ఎవరో కట్టారు కదా గెలవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా సహకరించట్లా. నేను ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటిస్ చేసి నా జాబ్ నా జాబ్ పోయింది, మెడికల్ అయితే ఇప్పుడు వచ్చి నేను కూలి పని చేసుకుంటున్నాను. మా ఆవిడ ఇంట్లో ఉందంటే మా అమ్మ 14 మంది వెళ్ళలేదు. నాకు ఎవరు తీరుస్తాడు? జాబ్ నోటిఫికేషన్ లేదు, జనగా ఎవరైనా పేమెంట్ చేస్తాడు. ఎవరైనా దానికి ఏ ప్రభుత్వం ఉంటే అందులో ఎవరైనా ఉన్నాయి. మరి వాళ్ళు వచ్చినప్పుడు మేడంతో మాట్లాడితే మనకు రైతు కావాలి, మీకు షెల్టర్ కావాలి, పని కావాలి, ఏం కావాలి అడగండి. సెంటర్ కోసం వచ్చాను. అందుకే ఒక నీడ కావాలే మనం అడుగుతున్నాం. ఇప్పుడు దువ్వాళ్ళలో కూడా అడిగాను, దువ్వాళ్ళలో కూడా పెడతాము. ధరలు పెంచారు, తగ్గించాలి, అవన్నీ అందరూ కావాలి, నాకు కూడా కావాలి. మీకు కావాలి సెంటర్ కావాలి మేడం. అట్లీస్ట్ సిట్అవుట్స్ పెడితే అందులో కూర్చొని పడుకొని కనీసం 11 వరకు ఎండ తగలకుండా ఉండగలరు. తర్వాత మీకు పని కావాలి, మ్యాన్ పవర్ తగ్గించేసి మెషిన్స్ పెట్టేస్తున్నారు. అది కాకుండా జాబ్ లేకుండా కూలి పని చేసుకుంటాం. దానికి థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు. 180% ఎడ్యుకేటెడ్ పీపుల్ అక్కడ.
కానీ ఇదే పబ్లిక్ నేను ఇక్కడే చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఈ సంవత్సరం